హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ టెంపుల్ ఇన్ ఎన్ ఐలాండ్? సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా ఏ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ఏ సాక్రెడ్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఎన్ ఐలాండ్. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో దిస్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిశా in middle of a lake called Chilika. So Chilika is Asia's largest brackish water lagoon and second largest in the world. సో మేము మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నాం టెంపుల్ చూడడానికి. సో టెంపుల్ వెళ్ళడానికి మనం బోట్ బుక్ చేసి వెళ్ళాలి. సో అక్కడే గవర్నమెంట్ బోట్ అండ్ ప్రైవేట్ బోట్ రెండు ఉంటాయి. సో మేమైతే ప్రైవేట్ బోట్ ఒకటి బుక్ చేసి వెళ్ళిపోయాము. సో ఏంటంటే ప్రైవేట్ బోట్ మన ఓన్లీ ఫ్యామిలీకి ఇస్తారు. సో పర్సనల్గా బుక్ చేసుకున్నాం. సో వేరే వాళ్ళు ఎవరు ఉండరు. గవర్నమెంట్ బోట్ బుక్ చేస్తే ప్రైవేట్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళ కోసం లేకపోతే వెయిట్ చేయాలి బోట్ ఫీల్ అయ్యాక. అందుకే మేము ప్రైవేట్ ఆప్షన్ చూస్ చేసి వెళ్ళిపోయాము. చిల్లిక లేక్లో ఇంకా ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడికి ప్రతి వింటర్ సీజన్ చాలా మైగ్రేటరీ బర్డ్స్ వస్తుంది. ఇన్ ద మంత్ బిట్వీన్ నవంబర్ టు ఫిబ్రవరి చాలా బర్డ్స్ అయితే వస్తాయి. అంటే అకార్డింగ్ టు రికార్డ్ 1 మిలియన్ దాకా బర్డ్స్ వస్తాయి. సో మేము ఇప్పుడే మార్చ్లో వెళ్తున్నాం కాబట్టి బర్డ్స్ ఎక్కువ వెరైటీస్ కనపడలేదు, కానీ 1 వెరైటీ కనపడింది. అవి కూడా చాలా ఉన్నాయి. సో అవే మీరు వీడియో ఫుల్ చూస్తే మీకు కనపడతాయి చాలా బర్డ్స్. వాళ్ళు అలా మన బోట్కి ఫాలో అవ్వడం ఇవన్నీ కనపడతాయి. సో ఏమైందంటే స్టార్టింగ్ పాయింట్లో వాళ్ళు అక్కడ కుర్కురే అమ్ముతున్నారు. సో మనకి కూడా తీసుకోమని చెప్పారు. సో మేము కుర్కురే ఎందుకు అంటే బర్డ్స్కి ఫీడింగ్ చేయాలి అన్నారు. సో మేమేమనుకున్నాం లైక్ ఏదో ఇక్కడ కేజ్లో ఎక్కడ ఉంటారో అలా ఒక చోట్లో పోసేస్తే వాళ్ళు తింటారు అలా అనుకున్నాం, కానీ అలా కాదు. సో రివర్లో అలా వెళ్తున్నప్పుడు బర్డ్స్ అన్నీ వచ్చి మనకి ఇలా ఫాలో చేస్తాయి. సో ఫాలో చేసినప్పుడు అవే ఆ ఫుడ్ అలా త్రో చేస్తే వాళ్ళు వచ్చి చాలా చక్కగా అలా క్యాచ్ చేస్తున్నారు. ఆ మూమెంట్ చూడడానికి ఎంత బాగుంది అంటే పర్ఫెక్ట్గా అలా ఫ్లై చేస్తూ క్యాచ్ చేస్తున్నారు. సో మీరు వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నా. సో ఏంటంటే ఈ జర్నీ మొత్తం మనకి 30 మినిట్స్ టు 45 మినిట్స్ పడింది, ఓన్లీ వాటర్ జర్నీ. ఓకే. సో ఇవి మధ్యలో అలా వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఎగ్జాక్ట్ సెంటర్లో ఉన్నప్పుడు ఆ ఫ్లో చాలా గట్టిగా ఆ లేయర్స్ అలా వచ్చింది. గాలి చాలా గట్టిగా కొడుతుంది, లేయర్స్ చాలా గట్టిగా వచ్చింది. కొంచెం భయం వచ్చింది, అంతా తుఫాన్ కైండ్ ఆఫ్ కొంచెం వచ్చింది. స్టార్టింగ్ పాయింట్లో అన్నీ బాగానే ఉండే. సో మనం వెళ్ళడానికి అలా 45 మినిట్స్ అరౌండ్ పట్టింది. సో ఇంకా ఒకటి ఏంటంటే, నేను కాళీజీ స్టోరీ నాకు తెలిసిన వరకు చెప్పేస్తా. అంటే నాట్ రీడింగ్ ఫ్రమ్ సమ్వేర్, బట్ చిన్నప్పుడు మనకి తెలిసిన కథ చెప్పేస్తా. సో కాళీజాయి అంటే ఒక అమ్మవారు. సో ఏమైందంటే అమ్మవారు పేరు యాక్చువల్లీ వచ్చేసి జాయి అని పిలుస్తున్నారు. సో ఏమైంది, వాళ్ళు కొత్తగా పెళ్ళి అయింది ఒక అమ్మాయికి, జాయి అనే అమ్మాయికి కొత్తగా పెళ్ళి అయి ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరారు. సో అప్పుడే ఈ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు అప్పట్లో. సో ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఈ బోట్లోనే వెళ్ళాలి. ఈ లేక్ ఈజ్ ద బిగ్గెస్ట్ లేక్ చెప్పాను కదా, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్. సో చాలా పెద్ద లేక్. సో అవే బోట్లోనే క్రాస్ అయ్యి వెళ్ళాలి. సో బోట్లో వెళ్ళినప్పుడు సడన్గా చాలా గట్టిగా థండర్ స్టార్మ్ వచ్చి రోజు ఆ అమ్మాయి అక్కడ చచ్చిపోతుంది ఆ వాటర్లో. సో దాని తర్వాత అలా అందరికీ డ్రీమ్ వచ్చి విలేజర్స్ అందరికీ ఏదో వాయిస్ వినపడుతూ అది చాలా రోజు అయింది. దాని తర్వాత ఈ అమ్మవారు గుడి కట్టించుకున్నారు అని నాకు తెలుసు. సో ఏంటంటే ఈ అమ్మవారు ఆ టెంపుల్లో ఒక పెద్ద బిగ్ ఫీస్ బోన్ ఉంటాయి. అంటే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫీస్ బోన్ అలా కనపడేవి. ఇప్పుడే ఈసారి వెళ్ళినప్పుడు నేను అడిగితే వాళ్ళు దానికి అంటే ప్రొటెక్ట్ చేసి దానిపైన ఒక ఐరన్ లేయర్ ఒక లైక్ ఫ్రేమ్ లాగా క్రియేట్ చేసి దాన్ని కవర్ చేసి ఉంచారు. అవి కూడా చూపించారు. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు టెంపుల్ ఇవన్నీ చూపిస్తా, టెంపుల్ ఎలా ఉంది ఏంటి.
చూపిస్తా. కానీ లోపల అమ్మవారికి ఫోటోస్ అలౌ లేదు. సో, బయట సరౌండింగ్ ఇవన్నీ చూపిస్తా. సో, మనకి చిన్నప్పుడు తెలిసిన స్టోరీ అయితే ఇవి. సో, చిన్నప్పుడు ఏమయ్యేవి అంటే ఇప్పుడే మెషిన్ బోట్స్ వచ్చేసింది అన్నీ. అప్పుడేంటి హ్యాండ్‌లో అలా ఆహ్, వాటర్‌ని తోసి ఎళ్ళేవాళ్ళం. సో, అప్పట్లో ఏమనేవి అంటే, ఈ రివర్‌లో ఎళ్ళినప్పుడు మీరేం మాట్లాడకూడదు. అంటే మేము మజాక్‌గా అలా చెప్తాం కదా! "ఏ నిన్ను పడేస్తా" సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడతాం కదా! సో, అలా ఏం మాట్లాడకూడదు అంట. సో, అలా స్టోరీస్ చెప్తారు. అవి నిజమో లేదో తెలియదు. లైక్ సమ్ టైమ్ ఎవరైనా అలా ఎళ్ళినప్పుడు ఎవరో పిల్లాడు అల్లరి చేస్తే, "నీకు ఇక్కడ పడేస్తా" అని చెప్పారంట. దాని తర్వాత ఆ బోట్ అస్సలు కదలలేదు ముందుకి. ఎంతసేపు ఉన్నా అస్సలు బోట్ కదలలేదంట. సో, అవి పిల్లాడికి పడేయాల్సింది వచ్చిందని మా మమ్మీ వాళ్ళు చెప్పేవి. ఐ డోంట్ నో ఇట్స్ నిజం ఆర్ స్టోరీ. బట్ అలా చెప్పేవారు. అందుకే అక్కడ ఎళ్ళినప్పుడు ఏమి ఇటు అటు మాట్లాడకూడదు అని అప్పట్లో మనకి చెప్పేవాళ్ళం. సో, ఇవి ఇవి ఒక టూరిస్ట్ ప్లేస్ యాక్చువల్లీ చాలా మందికి తెలుసు. అంటే మీరు ఎంతమందికి తెలుసు తెలియదు. బట్ కలిజ ఈజ్ బిగ్ ఫేమస్ స్పాట్ ఓన్లీ బికాజ్ లేక్ మధ్యలో ఐలాండ్‌లో ఉంటుంది కాబట్టి అవి ఒక గుడ్ ప్లేస్ అండ్ చాలామంది అమ్మవారికి నమ్ముతారు కూడా. సో, మేము కూడా అలా 5 ఇయర్స్ నుంచి వెళ్దాం అంటే మనకి కుదరక ఎళ్ళలేదు. కానీ ఈసారి ఫైనల్లీ కుదిరింది. మా అబ్బాయి సెకండ్ బర్త్‌డేలో సరే ఫైనల్లీ కుదిరింది. ఎళ్ళి బాగా దర్శనం చేసి, పూజ చేసి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఆ వాటర్, ఆ ఫ్లో 30 మినిట్స్ అలా జస్ట్ ఎళ్తూ ఉండడం. ఐ డోంట్ నో హౌ దే ఆర్ నావిగేటింగ్ ఎక్కడెళ్ళాలి, ఏంటి ఎలా తెలుస్తుంది వాళ్ళకి. మేము టెంపుల్ అనుకుని ఒక చోటు చూస్తూ ఎళ్తే, ఆ టెంపుల్ ఇంకా ఒక చోట వచ్చింది. ఆ ఐలాండ్ చాలా దూరం వెళ్ళేసరికి మధ్యలో నావీ బోట్స్ చక్కగా డిజైన్ అయిన బోట్స్ ఇలా చాలా ఉంది. అండ్ బర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. మధ్యలో వాళ్ళు ఫాలో అవుతారు. దాని తర్వాత టెంపుల్ టెంపుల్ రివర్ బ్యాంక్ దగ్గర జస్ట్ రీచ్ అవుతుంటే సో మెనీ బర్డ్స్ అలా వాటర్‌లో కూర్చొని ఉంటారు. చూడ్డానికైతే చాలా బావుంది. సో, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ନାଇଁ ନାଇଁ ଝିଅ ପଡ଼ିଯିବୁ ପଡ଼ିଯିବୁ।
ప్రదీప్ ఇక్కడ కనపడుతున్న టెంపుల్ ఇవే. ఈ ఐలాండ్ ఇందాక చూసారు కదా, మొత్తం చూపించా. ఈ ఐలాండ్ అక్కడే ఉన్న టెంపుల్. మనం ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. సో రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. అక్కడ రీచ్ అయిన వెంటనే చాలా బర్డ్స్ అలా ఉంటాయి. సో మన బోట్ వెళ్ళేసరికి వాళ్ళందరూ దిల్ ఫ్లై. చాలా బాగుంది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ టెంపుల్లో ఎక్కువ డెవలప్మెంట్ ఏం లేదు. అంటే బ్యారికేడ్స్ అలా ఏం లేదు, మొత్తం ఓపెన్. సో చిన్నపిల్లలతో అయినా ఎవరితో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఫుల్ ఓపెన్, ఎక్కడైనా పడిపోవచ్చు. సో దెర్ ఈస్ నో బౌండరీస్. సీ ద బర్డ్స్. पकड़ेगा अच्छी आपको पकड़ना है हाँ तो लोकल पकड़े जो ना సో ఇవి టెంపుల్ సరౌండింగ్ చూస్తున్నారా, సైడ్లో బౌండరీస్ ఉండవు. సో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో అయినా ఎవరు పెద్దవాళ్ళైనా అలా ఎప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫ్రంట్లో ఒక శివ టెంపుల్ ఉంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు కల్లిజయి అమ్మవారు. ఇవి వచ్చేసి మెయిన్ టెంపుల్. अंदर जाके
ఈ స్పాట్లో అలా వాటర్కి వెళ్ళి ఫోటో దిగాలి. అవి ఎంత సేఫ్ అవుతుందంటే వాటర్ ఫోర్స్ వల్ల నాకే భయం వచ్చింది. అక్కడ వెళ్ళి ఫోటో దిగాలంటే చాలా అంటే మొత్తం ఓపెన్ కదా, కొంచెం భయం వస్తుంది. ఇంకా అడ్వెంచర్ ఎక్కువ ఏం చేయట్లేదు కదా మనం, సో అలా ఎక్కువ భయం వస్తుంది. అందుకే లేకపోతే అలవాటు ఉంటే ఓకే, బట్ స్టిల్ ఇట్స్ బిట్ ఫియర్ఫుల్. Some people are doing stunt without supervision. చలో ఫోటో తీద్దామా? बाबा संगे जा, बाबा संगे जा, जाओ जाओ जाओ। ধর এরকম করছি না তুই বলে థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేమి టెంపుల్ విజిట్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.